హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. పిల్లలు స్కూల్కి అది వెళ్ళిపోయి పనులన్నీ కూడా అయిపోయాయి. అంటే ఈరోజు ఇల్లు శుభ్రంగా తడి బట్ట పెట్టేసి బట్టలు వాషింగ్ మిషన్ అన్నీ వేసేసుకుని చక్కగా ధూపం వెలిగించి సాంబ్రాణి ఇల్లంతా పొగ వేసుకుంటే ఎంత మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా. ఇంకిప్పుడు మనం ఫాస్ట్గా వంట ప్రిపేర్ చేయాలండి. ఎందుకంటే పిల్లలకి క్యారేజ్ బాక్స్కి రెడీ చేయాలి. అండ్ ఆల్సో నాకు కూడా లంచ్ ముగ్గురికి కలిపి ఒక్కసారే వండేస్తానమాట నేను. పిల్లలకి ఒకసారి మార్నింగ్ పెట్టి మళ్ళీ నా కోసం అలాగా కష్టం కదా, అందుకని ఒక్కసారి ప్రిపేర్ చేసేస్తాను. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 10 ఆ టైం అవుతుంది. అప్పుడు స్టార్ట్ చేస్తానమాట. వితిన్ 1 అవర్లో నా వంట అన్నీ కూడా కంప్లీట్ అయిపోద్ది. ఇక్కడ నేను చూపిస్తున్నవి ఏంటంటే రొయ్యలు అనమాట. ఇవి మమ్మీ మేము వీకెండ్ వెళ్ళినప్పుడు చక్కగా కొనేసి వాటిని నీట్గా దాని మీద ఉన్న నరం ఉంటుంది కదా, అవన్నీ క్లీన్ చేసేసి బాక్స్లో పెట్టేసి ఇచ్చేస్తే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి పడుకొని లేచినప్పుడు అవి తీసి వాటర్లో పెట్టేసి ఉంచానన్నమాట. చక్కగా ఇప్పుడు దీన్ని మంచిగా రొయ్యల కర్రీ అయితే చేస్తున్నాను. మా పిల్లలకి నాకు ఫేవరెట్ అనమాట. సీ ఫుడ్లో ఎక్కువగా మాకు ఈ రొయ్యలు బాగా తింటాం. మంచిగా ఉల్లిపాయలు, టమాటాలు, కరివేపాకు నూనెలో చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ మన ముందుగా క్లీన్ చేసి ఉన్నాయి కదండి రొయ్యలు వేసేసామన్నమాట. ఎంతమందికి సీ ఫుడ్ ఇష్టమో కామెంట్ చేయండి. కొంతమంది చికెన్ అంటే పడి చచ్చిపోతారు కదా. నాకు చికెన్ అంటే అంతగా ఇష్టం ఉండదు. నాకు సీ ఫుడ్ అంటే బాగా ఇష్టం. రొయ్యలు, ఫిష్, ప్రాన్స్ అంటే రొయ్యలన్న ఒకటే కదా, పీతలు అవంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ నా స్టైల్లో నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను. దీంట్లో మనం వాటర్ ఏం యాడ్ చేయవసరం లేదు. అందులో ఆ రొయ్యల నుంచి వచ్చిన వాటరే మనకి సరిపోతుంది. కొంచెం దగ్గరికి గ్రేవీలా చేసుకుని హాయ్ ఆల్. సో ఇప్పుడు టైం 11:30 అవుతుంది. లంచ్ అయిపోయింది. క్యారేజ్ కూడా ప్రిపరేషన్స్ చేసేసాను. ఇప్పుడు పట్టుకెళ్ళి స్కూల్కి వెళ్ళి వచ్చేస్తాను అనమాట. నేను కూడా వచ్చేసి ఇంకా వేడివేడిగా తినేస్తాను. మ్యాక్సిమం నేను కూడా 12 o'clock కల్లా లంచ్ ఫినిష్ చేసేస్తున్నా. ఎందుకంటే 11:30కి ఇంకా పిల్లలకి కూడా ఇచ్చేస్తాను కదా. వేడివేడిగా నాకు వాళ్ళకి కలిపి ఒకసారి చేస్తున్నాను. మార్నింగ్ ప్రిపేర్ చేసామనుకోండి మళ్ళీ నాకు సపరేట్గా రైస్ పెట్టుకుని అంటే కష్టం. అందుకని చెప్పేసి ఇంక ఈ టైంకి అయితే ఇస్తానమాట. నేను ఈ విధంగా రెడీ అయిపోయానండి. సింపుల్గా కుర్తీ అండ్ ఫేస్కి మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ అప్లై చేశాను. ఇంకా నా గొంతు సెట్ అవ్వలేదు. జలుబు అయితే తగ్గింది, కానీ ఏంటంటే ఇంకొంచెం వాయిస్ నా బ్యాక్కి ఒరిజినల్ వాయిస్ రావడానికి కొంచెం టైం పడుతుందేమో. క్లైమేట్ అయితే మాత్రం హాట్గానే ఉంది. మార్నింగ్ అండ్ నైటే కూల్గా ఉంటుంది. తర్వాత 10 తర్వాత నుంచి మళ్ళీ ఉక్క పెడుతుంది, ఎండ స్టార్ట్ అవుతుంది. అండ్ అదనమాట అప్డేట్. సరే అయితే మరి ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మీరు కూడా చూస్తుండండి. బాయ్ బాయ్. అనుకోవచ్చు టైటిల్లో పెట్టారు కదా, దాని గురించి చెప్పకుండా ఇవంతా చెప్తున్నారేంటి అనుకుంటున్నారా? వెయిట్ చేయాలి ఈ వీడియో, అందుకే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడాలి. సో మీ అందరికీ తెలుసు శ్రీధర్ వచ్చేసి పాండిచేరి వెళ్ళారు కదా. సో ఫస్ట్ అయితే మనకి వైజాగ్ నుంచి విజయవాడ వెళ్ళారనమాట. అక్కడ ఒక 1 వీక్ 10 డేస్ క్యాంప్ అనమాట. అక్కడి నుంచి విజయవాడ నుంచి చెన్నై వెళ్తారు. చెన్నై నుంచి పాండిచేరి అనమాట. సో శ్రీధర్ ట్రావెల్ చేసిన ఫ్లైట్లోనే మన సంక్రాంతికి వస్తున్నాము హీరోయిన్ ఉన్నారు కదా, ఐశ్వర్య గారు కలిసారనమాట. నిజంగా ఆవిడ ఎంత డౌన్ టు ఎర్త్ అంటే అందరికీ సెల్ఫీస్ ఇచ్చారు తెలుసా. శ్రీధర్ అదే చెప్పారు, అందరికీ అడిగిన వాళ్ళందరికీ సెల్ఫీస్ ఎంత ఓపిక్గా ఇచ్చారో అని చెప్పేసి చెప్పారనమాట. సో సేమ్ ఫ్లైట్లోనే ఇప్పుడు వాళ్ళు, ఆవిడది కూడా చెన్నైయే కాబట్టి, అండ్ శ్రీధర్ వాళ్ళు కూడా విజయవాడ, అంటే ఆవిడ విజయవాడ దర్శనానికి వచ్చారనమాట. అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా సేమ్ ఫ్లైట్లోనే ఇప్పుడు చెన్నై వెళ్తున్నారనమాట. సో ఎలాగో నా కోసం అని చెప్పి ఇలాగా వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు. అండ్ ఫొటోస్ వీలైతే నేను మీకు పక్కన యాడ్ చేస్తాను చూడండి. అంటే ఇప్పుడు ఈ ఇయర్లో మనకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి బ్లాక్ బస్టర్ హిట్ కదండి. ముఖ్యంగా ఆ సాంగ్కి అయితే మాత్రం, గోదావరి గట్టు మీద సాంగ్కి అయితే ఇంకా చెప్పవసరం లేదు, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. సో ఆవిడని కలవడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నేను అనుకున్నాను, అబ్బా నేను మిస్ అయిపోయాను, నేను లేనప్పుడే అందరూ కనిపిస్తారు అబ్బా శ్రీధర్కి అని అనుకున్నాను అనమాట నేను. సో ఇదిగోండి చక్కగా చాలా బాగా మాట్లాడారంట. అండ్ మంచిగా సెల్ఫీస్ అవి తీసుకున్నారు. అవన్నీ నేను మీకు పక్కన అటాచ్ చేస్తాను చూడండి. సో ఇంకా తనైతే ఇంకా బయలుదేరి ఇప్పుడైతే పాండిచేరిలో ఇంకా మ్యాచెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి శ్రీధర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ February 20th దాటాక వస్తారనమాట. ఇంకా నేను ఇంకా పిల్లలకి క్యారేజ్ అది ఇచ్చేసి ఆ తర్వాత వెజిటేబుల్స్ అవి తీసుకోవడానికి అయితే వచ్చేసానండి ఇక్కడికి. ఇంకా
1 వీక్‌కి సరిపడే వెజిటబుల్స్. మాక్సిమం నేను లాంగ్ వీడియోస్ వీక్లీ 2 ఆర్ 3 పెడుతున్నాను అంతే. మిగిలిన టైంలో మినీ వ్లాగ్స్ అప్‌లోడ్ చేస్తున్నాను. ఎందుకంటే టైం సెట్ అవ్వట్లేదు. అండ్ రోజు ఏ కంటెంట్ పెడతాను చెప్పండి. వండుకునేవి, తినేవి, స్కూల్స్ అవి తప్ప ఇంకా వేరేవి ఉండట్లేదు. మీకు కూడా బోర్ ఫీల్ అవుతారు కదా! అందుకని చెప్పేసి నేను కొంచెం ఏదైనా కొత్తగా ఉంటే ఆ వీడియోస్ అప్‌లోడ్ చేస్తాననమాట. ఇప్పుడు ఇంటికెళ్ళి నేను ఏం తీసుకున్నానో మీకు షేర్ చేస్తా. సో ఇంటికైతే వచ్చేసాననమాట. ఇప్పుడు నేనేం తెచ్చానో చూపిస్తాను. ఇవి వచ్చేసి ఉసిరికాయలండి. నేను ఆమ్లా షార్ట్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది మీకు షేర్ చేస్తానులేండి. సో రోజుకి ఉసిరికాయ, ఇందులో నెక్స్ట్ కొంచెం అల్లం, తర్వాత నిమ్మరసం, కొంచెం కరివేపాకు కలుపుకుని జ్యూస్ చేసేద్దాం. మిక్సీ పట్టేసి ఇవి కట్ చేసేసి మిక్సీ పట్టేసి ఐస్ ట్రేస్ ఉంటాయి కదా, దాంట్లో వేసి రోజు పరగడుపునే మార్నింగ్ ఒక క్యూబ్ వేసి వాటర్ వేసుకుని తాగేద్దామని అనుకుంటున్నాను. అందుకని చెప్పి తెచ్చాననమాట. మంచి విటమిన్ సి కదా, హెయిర్కి స్కిన్కి కూడా బాగుంటుందని ఇవి తెచ్చాను ఉసిరికాయలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఉల్లిపాయలు అనమాట. ఇంకా క్యారెట్, అండ్ దాంట్లో కివి ఉంది, కివి పండు ఉంది, కివి ఎల్లో కివి, ఇది గోల్డెన్ కివి. నెక్స్ట్ ఇంకా బెండకాయలు తెచ్చాను. ఇవి బెండకాయలు అనమాట. ఇవి స్ట్రాబెర్రీ కప్ కేక్స్ ఒకటి, నెక్స్ట్ మష్రూమ్ ఒకటి తెచ్చాను. ఇది వచ్చి స్వీట్ అండి, ఇందాక నేను మీకు షేర్ చేయలేదు, చూపిస్తాను ఉండండి. ఇది నా ఫేవరెట్ స్వీట్ అండి. కొబ్బరి మిఠాయి అంటారు కదా, బెల్లంతో చేశారనమాట. చాలా ఇష్టం. పావు 70 రూపాయలు అంటే తీసుకున్నాను అనమాట. ఇది నా ఫేవరెట్. ఇది ఒకటి తీసుకున్నా, అంతేనండి. ఇవే తీసుకున్నా. ఇంకా కొత్తిమీర, కరివేపాకు తీసుకోవాలి, అవి లేవు, అయిపోయాయి. రేపు తీసుకుంటా. ఇప్పుడు ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే. సో ఇప్పుడు లంచ్ చేస్తున్నాను. టైం ఎంత అవుతుందో తెలుసా? కరెక్ట్గా 1 o'clock అవుతుంది. లేట్ అయ్యింది. 12కే చేసేద్దాం అనుకున్నాను, కానీ బొటిక్కి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి శ్రీధర్తో వీడియో కాల్. ఈరోజు తను బయలుదేరుతున్నారు అనమాట. విజయవాడలో 1 వీక్ ట్రైనింగ్. ఇప్పుడు విజయవాడ నుంచి చెన్నై నుంచి పాండిచ్చేరి వెళ్తారనమాట. ఈ రోజంతా తను ఫుల్ ట్రావెలింగ్. నేను వచ్చేసి ప్లేట్లో రైస్ పెట్టేసుకున్నాను అండ్ ప్రాన్ కర్రీ. సో ఇంకా అలా మొబైల్ ఏదో చూస్తూ మూవీ ఏదైనా పెట్టుకుని చూసుకుంటూ తినేస్తాను అనమాట. ఇక్కడ నేనైతే కెమెరా ఫ్రంట్, అంటే మొబైల్లో నుంచి తీస్తున్నాను కాబట్టి ఫ్రంట్ కెమెరా కదా, మీకు ఆబ్వియస్లీ నేను రైట్ హ్యాండ్తోనే తింటున్నాను, బట్ మీకు లెఫ్ట్ హ్యాండ్ చూపిస్తుంది అనమాట. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్తో తింటారు ఏంటి అని అనుకుంటారు కదా, అందుకనే చెప్తున్నాను అనమాట. జస్ట్ చిన్న క్లారిఫికేషన్. వెజిటేబుల్స్ తెచ్చేసాను, ఫ్రూట్స్ తెచ్చేసాను. 1 వీక్కి సరిపడా అయిపోయాయి అన్నీ కూడా. ఇంకా రుబ్బులు వేసుకోవాలన్నమాట. దోశలు రుబ్బు, ఇడ్లీ రుబ్బు వేసేసుకుంటే 1 వీక్కి అయిపోతుంది. బాగా వచ్చింది. మా ఇంట్లో మా పిల్లలకి మాకు ఎక్కువగా ప్రాన్స్ ఇష్టం. చికెను వాటికన్నా ఎక్కువ రొయ్యలు తింటాం అనమాట. సూపర్. సో ఇక్కడైతే నేను భోజనం చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఇప్పుడు మనకి ప్రెజెంట్ ట్రెండింగ్ అండి. ఇవి ఎక్కడ చూసినా కూడా ఈ ఉసిరికాయలతో ఆమ్లా షార్ట్స్ అయితే చేస్తున్నారు కదా. సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు? దాని రిజల్ట్ కూడా మీకు నేను డెఫినెట్లీ షేర్ చేస్తాను, ఎలా వచ్చింది ఏంటి అన్నది. వీటిని నీట్గా నేనైతే వాష్ చేసేసాను. వాష్ చేసి తుడిచేసి ఇప్పుడు వీటిని మనం పీసెస్ కింద కట్ చేసేసుకోవాలన్నమాట. ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఉసిరికాయలు చాలామంది ఊరబెట్టుకుని తింటారనమాట. రోజుకొక ఉసిరికాయ తిన్నా చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ అయితే మాత్రం నిజంగా చెప్పవసరం లేదండి. స్కిన్ పరంగా, హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవెన్ పిల్లలకి కూడా రోజు ఇవ్వచ్చు. మా వర్షకి ఎంత నచ్చిందంటే తనకు ఉసిరికాయలు ఊరబెట్టినవంటే చాలా ఇష్టం అనమాట. సో ఈ షార్ట్స్ చేసి చూసిన తర్వాత ఫ్రిడ్జ్లో మమ్మీ నాకు కూడా కావాలంటే టేస్ట్కి ఇచ్చాను. ఎంత బాగా నచ్చిందంటే నాకు కూడా డైలీ ఇవ్వు మమ్మీ అంటే సరే అని చెప్పి ఇంకా నేను పిల్లలు అనమాట. సో ఇంకా ట్రై చేద్దామని అనిపించింది. హెయిర్ ఫాల్ ఉన్న, హెయిర్ రీగ్రోత్ అవ్వాలనుకున్న, ప్రీమెచ్యూర్ హెయిర్స్ ఉన్న, ఇట్లాంటివి ఏదైనా కూడా చాలా బాగా కంట్రోల్ అవుతుంది. సో వీటిని చూసారు కదా, నేను మంచిగా పీసెస్ కట్ చేసేసి ఇప్పుడు మిక్సీలో వేసేస్తున్నాను. ఉత్తి ఉసిరికాయలు కాకుండా దీంట్లో మనం కొంచెం బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకోవచ్చు. అదే మిరియాలు ఉంటాయి కదా, అవి యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కరివేపాకు, అల్లం వేసానండి. ఇంకా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఏదైనా కూడా మనకి ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత అలవాటు అయిపోయింది అనుకోండి బాడీ, దాని రిజల్ట్స్ అమేజింగ్గా ఉంటుంది అనమాట. సో ఎలాగో నాకు కొంచెం ఇప్పుడు యాక్నీ అవి ఉన్నాయి కదా, సో నేను స్కిన్ కేర్ బాగా తీసుకున్నాను అండ్ ఆల్సో హెయిర్ కేర్ కూడా చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఏబీసీ కూడా ట్రై చేస్తాను. ఫస్ట్ ఇది కంప్లీట్ అయిపోయాక అప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి చేసినప్పుడు మీకు షేర్ చేస్తాను. మీలో ఇది ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే
తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఇదిగోండి నేను కరివేపాకు మంచిగా కడిగేసి, అల్లం కూడా పైన తొక్క తీసేసి పీస్ వేశాను. సో, ఇలాగా మిక్సీ పట్టేస్తున్నాననమాట. ఇది నేను డీమార్ట్‌లో తీసుకున్నానండి ఎప్పుడో. సో, 999కే ఎంతకో తీసుకున్నాను నేనిది. చాలా బావుంటదిది. ఇప్పటికి చాలా వర్క్ చేస్తదనమాట. జ్యూసెస్, చట్నీస్ ఏదైనా కూడా నేను ఇందులోనే ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! చక్కగా మంచిగా బ్లెండ్ అయిపోయింది. ఇలా అంటే మీరు ఓన్లీ జ్యూస్ కావాలన్నా చేసుకోవచ్చు. కొంతమంది నేను చూసాను ఈ పల్ప్‌నే ఐస్ ట్రేలో వేసేసి అలా కూడా చేసుకుంటున్నారనమాట. అంటే ఈ పల్ప్ కూడా వేస్ట్ చేయకుండా. సో, అది కూడా మంచిదే. మనకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో, ఇదిగోండి వాటర్ అయితే మనకి ఇలా జ్యూస్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఈ జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసి ఇక్కడ మనం బ్లాక్ పెప్పర్ అది యాడ్ చేసుకున్న చాలా బావుంటదనమాట. ఈ ఐస్ ట్రేస్ కూడా నేను అమెజాన్‌లోనే ఎందులోనో తీసుకున్నానండి. డీమార్ట్స్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు ఇట్లా మనం దీంట్లోకి మంచిగా ఫిల్ చేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోండి. ఓవర్ నైట్ మనకి నెక్స్ట్ డేకి చక్కగా రెడీ అయిపోతాయి. తెల్లవారి పరగడుపునే బ్రష్ చేసేసి ఒక ఒక గ్లాస్‌లోని ఇదిగోండి చూస్తున్నారు గదా! ఒక గ్లాస్‌లోని మనం ఒక 2 క్యూబ్స్ వేసుకొని హాట్ వాటర్ యాడ్ చేసుకొని తాగితే చాలా బావుంటది. ఇది నేను ఇలాగా కొంచెం మిగిలిపోయిందని ఈ షార్ట్స్ వేసేసి నేను తాగేసామనమాట. షార్ట్స్ ఆమ్లా షార్ట్స్ అయితే రెడీ. ఇలాగైనా తాగొచ్చు, హాట్ వాటర్‌లో అయినా తాగొచ్చు అనమాట. బట్ ఆ క్యూబ్ హాట్ వాటర్‌లో వేసుకుంటే బావుంటది. ఇలాంటి ఒకసారి తాగలేము. టేస్ట్ చేసి చెప్తాను. అబ్బా! పుల్లగుంది. ఇంకా కరివేపాకు ఫ్లేవర్ తగులుతుంది. అల్లం ఘాటు. కానీ ముక్కు మూసుకొని తాగేసామనుకోండి హెల్త్‌కి చాలా మంచిది. ఎప్పుడైనా కూడా మంచివెప్పుడు మనకి ఎక్కవు. అంతే కదా! అండ్ టేస్ట్ కూడా అస్సలు బాగోదు. కానీ తప్పదు. స్కిన్ బావుంటుంది, హెయిర్ బావుంటది, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. జస్ట్ అంతే. రోజు తాగుతానింకా. మీరు కూడా ఉసిరికాయలు తెచ్చుకొని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయండి. ఆ తర్వాత నేను ఇక్కడేం చేస్తున్నానంటే నారీ మేకర్స్‌కొచ్చాననమాట. సో, ఎందుకొచ్చానంటే హెయిర్‌కి పర్మనెంట్ స్పా చేయించుకుంటున్నా. మనం మంత్లీ స్పా అనేది రెగ్యులర్‌గా చేయించుకుంటాను. నేనైతే మంత్లీ స్పా కంపల్సరీగా ఉంటది. అండ్ హెడ్ మసాజ్ వచ్చేసి ఆయిల్‌తో మసాజ్ వచ్చి వీక్లీ వన్స్ చేయించుకుంటాననమాట. సో, దానివల్ల ఉన్న స్ట్రెస్ అదంతా కూడా పోతుంది. అండ్ స్పా కూడా చేయించుకోవడం చాలా మంచిది. హెయిర్ స్మూత్‌నెస్ ఇస్తుంది. ఈ పర్మనెంట్ స్పా ఏంటంటే ఇలా పట్టుకుంటే మన హెయిర్ జారిపోద్దనమాట. అంత స్మూత్‌గా ఉంటుంది. సో, వీళ్ళిప్పుడు కొత్తగా కొన్ని సర్వీసెస్‌ని కూడా లాంచ్ చేశారండి. అవి నాకైతే చాలా బాగా నచ్చాయి. అంటే లైక్ ఇప్పుడు ఏమంటారు ప్యాకేజ్ టైప్‌లోననమాట. సో, మీకెవరికైనా కావాలనుకుంటే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో అండి. మన వైజాగ్‌లో ఉన్న వాళ్ళైతే డెఫినెట్‌లీ చాలామందికి తెలుసు. నేను స్మూత్నింగ్ అది అదే హెయిర్ స్పా అది పర్మనెంట్‌ది చేయించేసుకొని ఇంకా హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ కూడా పెట్టించేసుకున్నానండి. సో దట్ ఏంటంటే ఇంకా ఇప్పుడు బర్త్‌డే అది ఉంది కదా అని చెప్పి. సో, వీళ్ళదేంటంటే చెప్పాను కదా మీకు మెంబర్‌షిప్ ప్యాకేజెస్ పెట్టారనమాట. బ్రాంజ్ బ్యూటీ, సిల్వర్ గ్లో, గోల్డ్ లగ్జరీ. బ్రాంజ్ ఏంటంటే 10% ఉంటది ఆల్ సర్వీసెస్ మీద. 2 ఇయర్స్ వ్యాలిడిటీ అండి. జస్ట్ ₹599 అదే సిల్వర్ గ్లో అనుకోండి 1 కాంప్లిమెంటరీ సర్వీస్ ఇస్తారు. ఎవ్రీ 2 మంత్స్‌కి 10% ఆఫ్ ఆన్ ఆల్ సర్వీసెస్. 2 ఇయర్స్ వ్యాలిడిటీ 999 అండి ఇది. అలాగే గోల్డ్ లగ్జరీ ఏంటంటే అన్‌లిమిటెడ్ కన్సల్టేషన్స్, ప్రయారిటీ షెడ్యూలింగ్ అండ్ 15% ఆఫ్ ఉంటది ఆల్ సర్వీసెస్ మీద. 1 కాంప్లిమెంటరీ సర్వీస్ ఉంటదండి. ఎవ్రీ 2 మంత్స్‌కి. దీని కాస్ట్ వచ్చేసి 1499 2 ఇయర్స్ ఉంటదనమాట. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను. అంటే ఫుల్ లిస్ట్ బెనిఫిట్స్ మీకు కావాలి అని అనుకుంటే నారీ మేకర్స్ వైజాగ్ అనమాట. చాలా బావుంటది. కొత్తగా మెంబర్‌షిప్ పెట్టారు కాబట్టి మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి మెంబర్‌షిప్ తీసుకోవడం వల్ల. సో, నా వీడియోస్ చూసి చాలామంది హెయిర్ లేని వాళ్ళు హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ పెట్టించుకుని ఇప్పటికీ కూడా హెయిర్‌కి కేర్ తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి వెళ్తున్నారు కాబట్టి. అండ్ ఇదిగోండి ఇది నా ఒరిజినల్ హెయిర్ స్మూత్నింగ్ అంటున్నానేంటి పర్మనెంట్ స్పా అయితే అయిపోయింది. ఎంత సాఫ్ట్‌గా ఉందంటే వితిన్ 48 అవర్స్‌లో మళ్ళీ వాష్‌కెళ్ళాలనమాట. ఇంకెలాగో స్పా అయిపోయింది గదా! సో, ఇంకా హెయిర్ ఎక్స్‌టెన్షన్స్ కూడా పెట్టించేసుకున్నాను. దానికి కూడా మంచిగా రిపేర్ చేసేశారు. హెయిర్ రీఫిల్లింగ్ అనేది మనం ఎవ్రీ 3 మంత్స్‌కి పెట్టించుకుంటామనమాట. ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఇంచెస్ బట్టి ఉంటదండి. స్టార్టింగ్ 20,000 నుంచి ఉంటదనమాట. లైక్ మీకు ఎంత లెంగ్త్‌లో కావాలి, మీకు స్ట్రెయిట్ హెయిర్ కావాలా, కర్లీ హెయిర్ కావాలా ఇలా డిఫరెంట్ అన్నీ ఉంటాయి. నేను వాళ్ళ నెంబర్ పెడతాను కాబట్టి
మీరు వాళ్ళకి ఒకసారి కాల్ చేసి హెయిర్‌కి, స్కిన్‌కి రిలేటెడ్ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో, ఫైనల్లీ అయిపోయింది. ఇంకా అయిపోయి ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చేసిన తర్వాత ఇక్కడ మా రూబీ గడు చూసారా మంచి డీప్ స్లీప్‌లో ఉన్నాడనమాట. నేను మసాజ్ చేస్తున్నాను వాడి హెడ్‌కి. మసాజ్ చేస్తున్నంత సేపు బానే ఉంటాడు. నేను హ్యాండ్ పక్కకు పెట్టిగానే కళ్ళు తెరిచి ఆ చేత్తో మళ్ళీ నన్ను పిలిచి మళ్ళీ హెడ్ మసాజ్ చేయమంటాడనమాట. అలా ఉంటది. ఇంకా అదయిపోయిన తర్వాత మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసారు. వచ్చేసి రెడీ అయిపోయి ఇక్కడ ఈవినింగ్ స్నాక్స్ ట్యూషన్‌కెళ్ళే ముందు ఈవినింగ్ స్నాక్స్ అనమాట. రోజు ఒకటే ఉండదు. డిఫరెంట్ ఉంటది. పాలు మాత్రం కంపల్సరీగా తాగుతారు. బూస్ట్ ఇస్తాననమాట. పాలు తాగేసి ఈరోజు వచ్చేసి క్రీమ్ బన్ తింటున్నారనమాట. ఇక్కడ ఆల్రెడీ మా రితిక చాలా ఫాస్ట్ అనమాట. వాళ్ళ అక్క రెడీ అయ్యేలోపు తను తినేసింది క్రీమ్ బన్. వాళ్ళ అక్క తింటుంటే అలా చూస్తుందనమాట. సో, ఇంకా ఒకరోజు క్రీమ్ బన్, ఒకరోజు మ్యాగీ, ఒకరోజు బ్రెడ్ శాండ్‌విచ్ అట్లా డిఫరెంట్‌గా వాళ్ళకి తినేసి వాళ్ళు ట్యూషన్ డ్రాప్ చేసి నేను ఇంకా బొటిక్‌కి అయితే వచ్చేసాను. అదే మన స్టోర్‌కి మధుస్ కలెక్షన్స్‌కి వచ్చేసానండి. క్లియరెన్స్ సేల్ పెట్టాము సారీస్ మీద, డ్రెసెస్ మీద. ఒకసారి పేజ్‌లో వెళ్లి చూడండి ఇన్‌స్టాగ్రామ్ పేజ్. లేదు అని అనుకుంటే మీరు మాకు వాట్సాప్‌లో అయినా మెసేజ్ చేయొచ్చు. లేదా మన షార్ట్ వీడియోస్‌లో కూడా పోస్ట్ చేస్తున్నాను. పట్టు సారీస్ అయితేనండి క్లియరెన్స్ సేల్ ఒక సారీ తీసుకుంటే 3000, 2 సారీస్ తీసుకుంటే 5000. నేను నార్మల్‌గా సేల్ చేసింది 3500కి సేల్ చేసి ఇప్పుడు ఆఫర్ పెట్టాను. అలా సారీస్ మీద అన్నిట్ల మీద 100, 200 రూపీస్ డిస్కౌంటు. డ్రెసెస్ మీద కూడా అట్లానే పెట్టామనమాట. ఎవరికైనా కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. సో, అదనమాట ఈరోజు వీడియో. సో, మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసేసేయండి. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా! మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్. టేక్ కేర్.